మామా వీడియో ఎత్తేదానికి బయలుదేరలేమో, వర్షం పడతానే ఉంది. ఇప్పుడు ఎట్ట మామా? మనం ఈ వానని ఆపలేం, మన వీడియోని ఆపలేం. నువ్వు రాసుకున్న కాన్సెప్ట్ బయట పోయి ఎత్తేది కదా మామా, బయట పోతే సెల్లు తెడిచిపోతుందా? సరే ఒక పని చేద్దాం, ఏంది ఇక్కడనే ఇదే విధంగా కూర్చొని వీడియో ఎత్తేద్దాం. ఎట్టది? నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతుంటరా, దాని కామెడీ కానీ మెసేజ్ కానీ నేను మార్చేస్తాను. కానీ ఇప్పుడు నేనేం మాట్లాడేదా? వాన పడతా ఉండదే, వాన గురించి నీకేమైనా డౌట్లు ఉన్నాయా? ఉన్నది. వాటిని అడిగి చెప్తా. ఈ వాన నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా? గొడుగు కొనుక్కోవాలా. ఇది మరి మాట్లాడితే కోపం వచ్చేది. గొడుగు కొనుక్కొని నాకు తెలుదా? వాన కోసం దా గొడుగు కొనుక్కునేది, ఎండ కోసం కాదు. ఇప్పుడు నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడు. ముందు మనిషి గొడుగు కనిపెట్టింది ఎండ నుంచి రక్షణ పొందేదానికి, ఆ తర్వాత దాన్ని వాన నుంచి రక్షణ పొందేదానికి కూడా ఉపయోగిస్తాను. ఇంటి రోజులు వానకు మాత్రం గొడుగు ఉపయోగించాలనుకున్నాను. ఎండకి గొడుగు లేకుండా తిరిగి ఇది మరకు నల్లగా అయిపోయింది. నేనా ఎంత నీకడే తెలుస్తుంది మామా? ఎప్పుడు ఆ ఫోన్లో గేమ్ ఆడదే కాదు, అప్పుడప్పుడు పుస్తకాలు తెరిచి కూడా చదివితే ఇవన్నీ తెలుస్తాయి. ఇంకమెట్టి పుస్తకాలు చదువుతాం గానే, గొడుగు కాకుండా ఇంకేదని చెప్పు మామా. వాంట తప్పించుకునేదానికా? గొడుగు లేకుండా ఈ వాన నుంచి తప్పించుకునేది ఎట్టనే సందేహం నాకు కూడా వచ్చింది. అందుకని 4 ఏళ్ళు కష్టపడి ఈ ప్రశ్నకు సమాధానం కనిపెట్టినా. ఏంది? ఈ వాన నుంచి తప్పించుకోవాలంటే ఎండాకాలం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నా సహనాన్ని పరీక్షించద్దు. సారీ మచ్చా, ఇంకేదైనా ప్రశ్న ఉంటే అడుగు. వాన ఎట్ట పడుతుందా? వానెట్ట పడుతుందంటే చిట్టపట చిట్టపట పడుతుంది. చంపేసా నిన్ను. కట్టాంత చెప్పు, లేదంటే పిడి కుదురు కుత్తాను. కరెక్ట్గానే చెప్తాను మచ్చా, కూర్చోరా రారా. వానెట్ట పడుతుందంటే ఇప్పుడు మన పట్టరాని ఆనందంతో నవ్వినాం అనుకో, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుందా? అవును. ఆ విధంగా మేఘం కూడా పట్టరాని ఆనందంతో నవ్వినప్పుడు తన కళ్ళలో నుంచి వచ్చే నీళ్ళే ఈ చినుకులు. అంత నవ్వు మేఘానికి ఎవరు తెప్పించుంటారో? మనమే. మన స్కిట్లు చూస్తే మేఘం హాయిగా నవ్వుతా ఉండదు. అవును మామా, నవ్వించి మేఘం నరంగా తెప్పేస్తాను. ఒరేయ్, నేను ఇప్పుడు చెప్పిన సమాధానం తప్ప నీకు కూడా తెలుసు. ఇంత సోపు నేను చెప్పిన సమాధానాలకంత కుక్కలాగా మురిగి మన స్కిట్ల వల్లే మేఘం ఆనందంగా ఉండదని చెప్తే మాత్రం అవును మామా ఏమి జీవిస్తున్నావురా? ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు వచ్చి మొత్తం కొడుకొని వెళ్తుంది. దానికి కారణం ఏంది మామా? దానికి కారణం మేఘానికి కడుపు మడుతూ వచ్చే కన్నీళ్లు. దాని వల్ల వస్తుంది మా మేఘాల కన్నీలా? మనిషి స్వార్థంతో చేసే కొన్ని పనులు, అడవుల్ని విచ్చలవిడిగా నరికేయడం, కొండల్ని గుట్టలను కూడా వదిలేకుండా మట్టిని తరలించడం, చెరువులను ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టడం, ఇలాంటి అనర్థాలు చేసినప్పుడే అలాంటి విపత్తులు సంభవించేది. విపత్తుల వల్ల ఏదైనా లాభాలు ఉందా మామా? విపత్తులు అంటేనే నష్టం రా. ఆ నష్టంలో కూడా లాభాలంటే కొన్ని ఉన్నాయి. ఏంది మామా అది? విపత్తుకు ముందు, విపత్తుకు తర్వాత మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో దాన్ని బట్టి మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం సమర్థవంతమైందా కాదా అని తెలుసుకోవచ్చు. ఇంకా ఏం తెలుసుకోవచ్చు? మన చుట్టూ ఉన్న మనసున్న మహారాజులను కూడా తెలుసుకోవచ్చు. అదెట్ట మామా? విపత్తులు వచ్చినప్పుడు డబ్బున్న ప్రతి ఒక్కరు సహాయం చేయడు, కొంతమంది చేసేది. ఆ కొంతమంది మనసున్న మహారాజులు.